ఎలాగైనా సరే ఆ భరత్ని కాపాడుతాను. చంద్రికని భరత్ని కలుపుతాను. జీవితంలో నేను కోరుకుంది నేను పొందలేకపోయాను. నా ప్రేమని నేను పోగొట్టుకున్నాను. అందుకే ప్రేమించుకున్న ఏ జంటని విడిపోకుండా కాపాడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. అది కాదు వైశాలి, నేను చెప్తుంది. నువ్వేం నా మీద సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. తనని నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అలా నా గురించి ఆలోచించటం మానేసి ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వే చెప్తున్నావు కదా ఆ వీరభద్రం చాలా దుర్మార్గుడు అని. మరి అంత దుర్మార్గుడు నువ్వు అడగగానే నీకు 50% షేర్ ఇస్తాను అని ఎలా అన్నాడు? నువ్వు దాన్ని ఎలా నమ్మావు? నేను కూడా నమ్మలేదు. కానీ నా జాగ్రత్తలో నేనున్నాను. నాతో వాడు పని అయిపోగానే ఖచ్చితంగా వాడు నా మీద అటాక్ చేస్తాడని తెలుసు. అందుకే నేను జాగ్రత్త పడుతున్నాను. అర్థమైంది కదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఆ కేసు నుంచి డ్రాప్ అయిపో. నువ్వు డబ్బు కోసం చూసుకుంటే రేపు నీ ప్రాణాలు కూడా పోవచ్చు. నువ్వు చెప్పినట్టుగానే వాడు లాకి లొంగే రకం కాదు, మూర్ఖుడు. అవసరమైతే నిన్ను చంపైనా జైలుకు వెళ్తాడు. కాబట్టి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో. ముందు నువ్వు బయటికి వెళ్ళు. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం. నువ్వు దిగులు పడకు, నేనున్నాను. ఏ రోజుకైనా మంచి జరుగుతుందన్న ఆలోచనతో 25 ఏళ్లు ఎదురు చూశాను. నా కొడుకు పుట్టగానే ఒక్కరోజు కూడా వాడితో గడపకుండా నా బిడ్డకి నేను దూరం అయ్యాను. కానీ ఏ రోజుకైనా నా బిడ్డను నేను చూస్తాను. ఖచ్చితంగా వాణ్ణి నేను కలుస్తానని నమ్మకంతో ఎదురు చూశాను. నా కల నెరవేరటానికి 25 ఏళ్లు పట్టింది. కానీ భగవంతుడు నీ విషయంలో త్వరగా నీ కరుణిస్తాడు. ఖచ్చితంగా నీ భర్త నీ దగ్గరికి చేరుస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ వీడియో గాని దొరికితే చంద్రిక చేతికిచ్చి తన కష్టాన్ని తీర్చొచ్చు. ఇది ఎక్కడ పెట్టింది? ఈ మధ్య ఈ రుద్రానికి భయం పెరిగిందో జాగ్రత్త పెరిగిందో అర్థం కావడం లేదు. మొత్తానికి ఏది నా కంట పడకుండా చాలా జాగ్రత్తగా దాచిపెడుతుంది. వదిలిపెడతానా? పట్టుకుంటాను. నువ్వెక్కడ దాచిపెట్టినా నేను వెతికి పట్టుకుంటాను రుద్రాణి. మేడం, ఏంటి మేడం, ఎందుకు కొట్టారు? ఎంత కమ్ముడిపోయావే? ఊరుకోండి మేడం, ఈ వయసులో నన్ను ఎవరు కొంటారు? యదవేషాలు వేయకు. చంద్రిక నీకెంత డబ్బిస్తానంది? డబ్బా? డబ్బు దేనికి మేడం? నువ్వు మరీ ఓవర్ స్మార్ట్నెస్ చూపించుకు నీరజ. నువ్వు వెతుకుతుంది నా ఫోన్ కోసమే కదా? ఫోనా? ఫోన్ దేనికి మేడం? నాకు తెలిసే నువ్వు ఆ ఫోన్లో ఉన్న ఆ వీడియో కోసమే చంద్రికతోటి డీల్ కుదుర్చుకొనుంటావు. అది ఇస్తానన్న డబ్బులకు ఆశపడి చిన్నగా నా దగ్గర నుంచి ఆ వీడియో కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నావు కదా? ఓ, మీరు అలా కూడా ఆలోచిస్తారా మేడం? చూడు నీరజ, నేను నా నీడని కూడా నమ్మను. అలాంటిది నిన్ను నమ్ముతానని ఎలా అనుకున్నావు? నువ్వు ఎంత దినకంత్రివో నాకు బాగా తెలుసు. నీలాంటి వాళ్ళు ఉంటారని తెలిసే నేను ఆ మొబైల్ని జాగ్రత్తగా దాచిపెట్టి
కొత్త మొబైల్ తీసుకున్నాను. నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు కాదు కదా, ఆ దేవుడొచ్చి వెతికినా కానీ ఆ వీడియో ఎవ్వరికీ దొరకదు. చూడండి మేడం, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను వెతుకుతుంది వీడియో కోసం కాదు. మరి దేనికోసం వెతుకుతున్నావు? ఎందుకా? ఇదిగో నా చెవిరింగు కోసం. ఒక చెవిరింగు పోయింది, అదెక్కడ పడిపోయిందా అని వెతుక్కుంటున్నాను మేడం. అసలేది బంగారంది. అలా ఎలా పడిపోయింది? ఎలా పడిపోయిందంటారేంటి మేడం? దానికంతటికీ కారణం మీరే. నేనేం చేశాను నీరజా? ఏం చేశారా? నిన్న చాచి కొట్టారా? అలా మీరు కొట్టగానే అప్పుడు నా చెవిరింగ్ ఎక్కడో పడిపోయింది. కొట్టిందైతే మీరే, మళ్ళీ ఏమో వెతుక్కుంటే తిట్టేదే మీరే. నాకిదంతా తెలీదు మేడం. నాకు వెంటనే ఒక జత రింగులు కొనిపెట్టండి. నేననుకుంది నెరవేరితే చెవిరింగులేంటే, ఒంటి నిండా బంగారమే కొనిపెడతాను నీకు. అయ్యో బాబాయ్, నిజమా మేడం? అవును. కానీ నువ్వు కాన్ని పొరపాటున ఆ వీడియో కోసం ప్రయత్నించావని తెలిసిందే అనుకో, అదే ఒంటి నిండా వాతలు కూడా పెడతాను. ఊరుకోండి మేడం. ఆయన మీ పక్కనే ఉంటూ మీకెలా ద్రోహం చేస్తాను చెప్పండి? మీరు నా గుండెకాయ. ఏం కాయా? గుండెకాయ మేడం, గుండెకాయ. ఏదన్నా తేడా వచ్చిందంటే నీ తలకాయ కూడా పగులుతుంది, గుర్తుపెట్టుకో. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు 1000 కళ్ళైతే దీనికి 2000 కళ్ళున్నాయి. ఎలాగైనా సరే ఆ వీడియో ఒకటి సంపాదించేశానంటే కనీసం భరత్ గారిని కాపాడిందన్నవుతాను. చేసిన పాపంలో కొంచెమైనా తీరుతుంది. భగవంతుడా, ఏదో విధంగా ఆ వీడియో రుద్రానికి తెలియకుండా నా చేతికొచ్చేలా చే స్వామి. నీరజా! వస్తున్నా మేడం. హలో సచిన్. హలో మ్యామ్. హలో మ్యామ్. హలో సచిన్, నేను నీకు ఫోన్లో చెప్పాను కదా, ఈ వీడియోని ఒకసారి చూడండి. ఓకే మ్యామ్. ఇది ఒరిజినల్ వీడియోనా లేదంటే ఏదైనా ఫేక్ వీడియోనా అనేది నాకు కరెక్ట్గా చెప్పాలి. షూర్ మ్యామ్. ఇది ఫేక్ వీడియో కాదు మేడం, ఇది ఒరిజినల్ వీడియోనే.